మరపురాని మరువలేనటువంటి నాయకుడు. ఎందుకంటే హీ వాజ్ ఎ రెస్పాన్సిబుల్ లీడర్. నాయకులు అనేక మంది వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. కానీ వసంతాలు గడిచిపోతున్నప్పటికీ కూడా ఆయన అందరికీ మదిలో చెరగని ముద్ర వేశాడు. కారణం, లక్ష్య సాధన దిశ వైపు కొనసాగిపోయారు ఆయన. అందుకనే లాడబుల్ లీడర్ అనేటువంటి పదాన్ని నేను వాడుతున్నాను పిల్లలు. ఇక్కడ మోషే వంటి ప్రవక్త ఇంతవరకు ఇదివరకు పుట్టలేదు. చాలా మంది చూస్తూ ఉంటారు కదా, చాలా మంది ప్రజలు పరిచయం అవుతూ ఉంటారు మన జీవన ప్రయాణంలో. కానీ వైఎస్ఆర్ గారు అంటే వైఎస్ఆర్ గారే అని చెప్తారు. ఎందుకునంటే ఆయన ప్రభునందు విశ్వాసము, ఆయన రక్తములో కడుగబడుట, క్రీస్తు శిలువమరణ పునరుద్ధానములను విశ్వసించుట, ఏ మతమైనా ఎవరైనప్పటికీ కూడా నావారు అని కలుపుకొని పోవుట. ఎస్, హీ వాజ్ ఎ రెస్పాన్సిబుల్ లీడర్, లాడబుల్ లీడర్. ఎందుకో నేను కీర్తించదగిన నాయకుడిని అంటున్నాను అంటే దేవుని వాక్యంలోంచే మీతో నేను మాట్లాడతాను. మొట్టమొదటిగా 3 సద్గుణాలు డాక్టర్ వైఎస్ఆర్ గారి గురించి చెప్పొచ్చు. అది దేవుని లేఖనములో చూస్తే 8వ వచనంలో అక్కడ ఉంటుంది. ఆయన నన్ను పంపిన అనేటువంటి మాట. మోషేను భూమి మీదకి ఇజ్రాయేలుల్ని బంధకాల నుంచి విడిపించటానికి ఎవరు పంపారు అంటే దేవుడు. ఎస్, వాక్యమును ఎరిగినటువంటి నాయకుడిగా డాక్టర్ వైఎస్ఆర్ గారి విషయంలో చూస్తే మొట్టమొదటి సద్గుణం, ఫస్ట్ ఆఫ్ ఆల్, హీ సెంట్ బై ఆల్మైటీ గాడ్. ప్రభువు చేత పంపబడిన నాయకుడు. హీ సెంట్ బై ఆల్మైటీ గాడ్. ఎవరో నెడితే ముందుకు రావడం కాదండోయ్, జాగ్రత్తగా వినండి. నాకు ఇష్టం లేదు కానీ నేను వచ్చాను అంటూ ఉంటారు. నో, దేవుడు ఆయనను పంపారు. హీ సెంట్ బై హిమ్.